బీరప్ప ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. తిరుమనపల్లిలో జరిగిన బీరప్ప కళ్యాణం వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. డిచ్పల్లి సీఎంసీ కళాశాలను సిపి కల్మేశ్వర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కొమలంచ మంజీర నది ఒడ్డున ఈదురు గాలులకు 10 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లా కోర్టులో కక్షిదారుల కోసం లైజనింగ్ అధికారి శ్యామ్ ఏర్పాటు చేసిన జిల్లా జడ్జి కుచల సుంత చేతుల మీదుగా అన్నదానం చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో జేసీబీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో వెంపల్లికి చెందిన దంపతులు భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. నేడు 2 తెలుగు రాష్ట్రాలలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు ఈదురుగాలులకు హైదరాబాద్ లో ఇల్లుపై కప్పు కూలి ఒక చిన్నారి మృతి చెందింది. ఆ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. సాలూరా చెరువు గట్టుపై మొరం పోసేందుకు అనుమతి ఇవ్వాలని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. నందిపేట మండలం నూత్పల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాలను జడ్పీ చైర్మన్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా డాక్టర్ కవితారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సతీమణి అనన్యారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.